హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను మన ఇంట్లో ఉండే ఇడ్లీ పిండితోనే క్రంచీగా మరియు సాఫ్ట్గా పునుగులు ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ఇడ్లీ పిండితో పాటు నేను కలిపేటటువంటి 2 ఇంగ్రీడియంట్స్ని మీరు కలుపుకుంటే మీకు పైన క్రంచీగా వస్తుంది, లోపల సాఫ్ట్గా వస్తుంది. సో ఇది ఈవినింగ్ స్నాక్స్గా మనం తీసుకోవచ్చు. సో మొదటిగా దానికి మనం ఇడ్లీ పిండిని తీసుకుంటాము. సో ఇడ్లీ పిండి మనకు గట్టిగా ఉంటుంది కాబట్టి సో అలానే తీసుకోవాలి. సో నేను ఒక 3 గరిటెల ఇడ్లీ పిండి తీసుకున్నాను. దాంట్లో ఒక 4 to 5 స్పూన్ల మైదా పిండిని యాడ్ చేసుకున్నాను. అలానే దాంతోపాటుగా గోధుమ రవ్వను ఒక 3 స్పూన్స్ని యాడ్ చేసుకున్నాను. సో రవ్వ వేయడం వల్ల మనకు క్రంచీగా వస్తుందన్నమాట. దీనిలో నేను ఒక 2 to 3 స్పూన్స్ పెరుగుని యాడ్ చేసుకున్నాను. అలానే రుచికి తగ్గ సాల్ట్ వేసుకోవాలి. చిటికెడు సోడా వేసుకోవాలి. సోడా ఎక్కువ వేసుకుంటే ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చేస్తుంది. సో ఈ మొత్తాన్ని మనం బాగా బ్లెండ్ చేసుకోవాలి. సో బ్లెండర్తో నేను బ్లెండ్ చేసుకుంటున్నాను. సో ఎక్కువ గట్టిగా ఉంది అనిపిస్తే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి. వాటర్ అనేది ఎక్కువగా యాడ్ చేయకుండా కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. పిండి అనేది నీళ్ళగా ఉండకూడదు, గట్టిగా ఉండాలి పునుగులు వేయడానికి. సో ఈ మొత్తం మిశ్రమాన్ని మనం బాగా కలుపుకోవాలి. సో వాటర్ అనేది ఎక్కువగా యాడ్ చేయొద్దండి. సో ఈ విధంగా బాగా కలుపుకొని పెట్టుకోవాలి. పెరుగు వేసినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా మిక్స్ అవ్వాలి. ఉప్పు, సోడా అన్నీ కూడా. సో ఇలా మొత్తం బ్లెండ్ చేసి పెట్టుకోవాలి. సో జార విడిచేటప్పుడు సో ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా పిండి ఉండేలాగా చూసుకోవాలి. అప్పుడే మీకు పునుగులు అనేవి మంచిగా వస్తుంది. సో ఈ కలిపినటువంటి పిండిని ఒక 10-15 నిమిషాలు మనం నానబెట్టుకోవాలి. ఎందుకంటే మనం రవ్వ వేసాం కాబట్టి రవ్వ నానాలి కాబట్టి నానబెట్టుకోవాలి. సో ఇప్పుడు మనం స్టవ్ పైన ఆయిల్ వేడి చేసి పెట్టుకోవాలి. సో చూడండి, మనకు పిండి అనేది కొద్దిగా నానింది కాబట్టి ఇప్పుడు పునుగులు వేసుకోవడానికి మనకు చక్కగా ఉంటుంది. పిండి అనేది పెరుగు వేసాం కాబట్టి కొద్దిగా బాగా పునుగులు అనేది మనకు వస్తుంది. సో చూడండి, మనం ఆయిల్ వేడెక్కిన తర్వాత స్పూన్తో అయినా వేసుకోవచ్చు, లేదంటే చేత్తో అయినా మనం చిన్న చిన్న ఉండలుగా వేసుకోవచ్చు. పెద్దవిగా కాకుండా చిన్న చిన్నవిగా మనం వేసుకోవాలి. సో మనం ఇది వేసిన వెంటనే మనకు ఆయిల్లో అవి పైకి తేలుతుందన్నమాట. అంతవరకు ఆయిల్ని మనం వేడి చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే మనం ఇవి చేసుకోవాలి. హై ఫ్లేమ్లో చేయడం వల్ల రవ్వ వేస్తున్నాం కాబట్టి త్వరగా పైన కలర్ అనేది వచ్చేసి పైన మాడిపోయి లోపల పిండి పిండిగానే ఉంటుంది. కాబట్టి మీడియం ఫ్లేమ్లో మనం ఫ్రై చేసుకోవాలి. సో చిన్న చిన్నగా ఉండలుగా వేసుకోవాలి, పెద్దవిగా వేసుకోకూడదు. సో మీడియం ఫ్లేమ్లోనే వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని మనం గిన్నెలో వేసుకోవాలి. సో వీటిని మనం 2 వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. సో బాగా మెరూన్ కలర్కి వచ్చిన తర్వాత వీటిని మనం సపరేట్గా ఒక బౌల్లో తీసుకోవాలి. వేడి వేడి పునుగులు అనేది మనకు రెడీ అయిపోయింది. దీన్ని ఎర్రకారంతో సర్వ్ చేసుకోండి, చాలా బాగా ఉంటుంది. ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. సో చూడండి, పైన క్రంచీగా లోపల సాఫ్ట్గా మనకు పునుగులు అనేది వస్తుంది. ఇది మనం పెరుగు రవ్వ వేయడం వల్ల ఇలా వస్తుంది మనకు. సో ఈ వీడియో అందరికి నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.